వారు రాసిన పాటలు, అందులో ఉపయోగించిన పదాలు కూడా చాలా ఇదిగా ఎమోషనల్ గా, ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి. మీరన్నారు సినిమాకి వెళ్ళి కూర్చోవాలి. సినిమా సాధారణంగా మనం ఒక ఎంజాయ్మెంట్ కోసం లేకుంటే టైం పాస్ కోసం చూస్తుంటాం. కానీ కొన్ని సినిమాలు మన సామాజిక బాధ్యతతో చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టి తీసిన తర్వాత ఇది ఎవరి కోసం తీస్తున్నారు? ఫైనల్ గా ఒక అభూత కల్పన కాదు, ఫ్యాంటసీ వరల్డ్ కాదు, ఇది రియాలిటీ. అందుకని ఈ మధ్య నాకు చూస్తున్నది ఏంటంటే బయోపిక్స్ కూడా బాగా జనాలు చూస్తున్నారు. రియల్ టైమ్ స్టోరీస్ బయోపిక్స్ కూడా ఈ మధ్య ఆడియన్స్ పెరిగారు. ఫ్యాంటసీలో ఉండడం కన్నా నిజమైన రియలిస్టిక్ ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇది కూడా రియలిస్టిక్, ప్రజల యొక్క సమస్యలతో ముడిపడిన సినిమా. కాబట్టి నేను చెప్పినట్టు ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇందులో సామాజిక బాధ్యత ఉంది. సామాజిక బాధ్యతతో వీరు సినిమా తీసినప్పుడు మనం కూడా సామాజిక బాధ్యతతో స్పందించడం అన్నది మనిషి యొక్క లక్షణం. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సినిమాలో థియేటర్లో చూడండి అని నేను మీ ద్వారా, దేవ్ గారి ద్వారా తెలియజేస్తున్నాను వీక్షకులందరికీ కూడా. ట్రీట్ ఇట్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మన సమస్య, మనం ఇల్లు కట్టుకునే స్టీల్ గురించి ఉన్న సమస్య, క్వాలిటీ స్టీల్ ప్రొడ్యూస్ చేసే స్టీల్ ప్లాంట్ యొక్క సమస్య, అది స్టీల్ ప్లాంట్ సమస్య కాదు, మనందరి సమస్య. కాబట్టి ఇది ప్రైవేట్ రంగంలోకి వెళ్లకుండా ప్రభుత్వ రంగంలో ఉండాలి. దానికి కారణాలు ఏంటనేవి కూడా ఈ సినిమాలో చూపించారు. తర్వాత ఏ విధంగా ఆ సమయంలో విద్యార్థులు వాళ్ళ 32 మంది వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు. అప్పుడు చాలా మంది, తెన్నేటి విశ్వనాథం గారు కావచ్చు, గౌతు లచ్చన్న గారు కావచ్చు, వీరందరూ కూడా వాళ్ళ పదవులను వదిలేశారు. సుమారుగా 55 మంది వాళ్ళ పదవులను వదిలేసి వచ్చేసారు. సార్, ఇఫ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే సిచ్యువేషన్ ఏంటి? అంటే ఏమవుతుందంటే ఈ ప్రైవేటీకరణ కాకూడదు అని ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని రాజకీయ పక్షాలు కూడా వేదికల మీద మాట్లాడుతున్నారు, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదనే చెబుతున్నారు. అది అందరూ ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు మాకు కూడా ఆనందం కలుగుతుంది. అంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదులే. కానీ ఎప్పుడైతే మనం మాట ఇచ్చిన తర్వాత మన చర్యలు కూడా ఆ విధంగా ఉండాలి. అంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని ఫైనల్ గా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది అనుకోండి, అది ప్రజల్లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ రావడం, అవ్వదు అని చెప్పడం, కానీ కాంక్రీట్ గా స్టెప్స్ పడకపోవడం వల్ల ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. నిజంగా మనల్ని ఈ రాజకీయంగా మనల్ని ప్రభావితం చూపించడానికి చేస్తున్నారా, నిజంగా చిత్తశుద్ధితో చేస్తున్నారా అన్నది కూడా ప్రజల్లో అనుమానం కలుగుతుంది. కాబట్టి ఆ అనుమానం ఎప్పుడు రానివ్వకూడదు పొలిటికల్ పార్టీస్. వారు ప్రజాపక్షపాతిగా పనిచేసే మీరు చాలా ట్విస్ట్లు ఇచ్చారు లాస్ట్ ఒక 2 years నుంచి, కామన్ పీపుల్ కి, పొలిటికల్ పీపుల్ కి, అందరికి. సో అలా ఇవ్వడానికి రీజన్స్ చాలా ఉండొచ్చు, నేను ఆ రీజన్స్ అడగను. కానీ చాలా రోజుల తర్వాత మీరు మీడియా ముందు కూడా వచ్చారు కాబట్టి కొన్ని అడగక తప్పట్లేదు. ఫస్ట్ థింగ్, జై భారత్ పార్టీ, మీరు జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి జై భారత్ పార్టీ పెట్టి సో ఓడిపోవడం జరిగింది. సో ఎలా అనిపించింది సార్, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇదంతా ఏంటంటే మనం పార్టీలోకి రావడము, తర్వాత ఎన్నికలు అన్నది ప్రజలను చైతన్యవంతంగా చేయడానికి వచ్చే విధానాలు. ఎందుకంటే లేకుంటే ప్రస్తుతం ఉన్న ఎన్నికల్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ అయిపోయాము. ఇంత డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఆ తర్వాత బిజినెస్ అయిపోయింది ఆటోమేటిక్. అందుకని బిజినెస్ పీపులే వస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ పాలిటిక్స్. ఎంటర్ప్రెనర్స్, తర్వాత ఈ ఫ్యాక్టరీ పెద్ద పెద్ద యూనిట్స్ పెట్టిన వాళ్ళు, ఈ విధంగా వాళ్ళందరూ దిగుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్, కాస్ట్లీ పాలిటిక్స్ అయిపోతున్నాయి.